హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే టెలిమెడిసిన్లో టాప్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో మనము టెలిమెడిసిన్ సర్వీసెస్ అని చెప్పేసి మీ అందరికి ఐడియానే ఉంటుందండి. సో ఏవైతే మనకి యొక్క వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, సో వీళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు అంటే హెల్త్ సమస్యలు ఏమైనా ఉంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారండి. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానివ్వండి, సో ఇలాంటి మహిళలు ఎవరైనా ఉంటే సో ఎటువంటి మెడిసిన్ వాడాలి, ఏంటి హెల్త్ జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు త్రూ మనకి మొబైల్ ఫోన్ కాలింగ్ ద్వారా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. సో అలా సలహాలు సూచనలు ఇవ్వడంలో ఎక్కువగా ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సర్వీసెస్ని ఎక్కువగా యూజ్ చేసుకుంది అంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది, దాని తర్వాత వెస్ట్ బెంగాల్ సెకండ్ ప్లేస్లో ఉంది, ఆ తర్వాత తమిళనాడు అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. సో దీంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏవైతే ఈ యొక్క దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికం అని చెప్పేసి అంటా ఉన్నారు. సో దీంతో పాటుగా గ్రామీణ ప్రాంతాలకు చేరువైన పెద్ద డాక్టర్ల సలహాలు, సో అంతకుముందు ఏవైతే కొంత హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటుందో అలాంటి వ్యక్తులు ఈ యొక్క టెలిమెడిసిన్ ద్వారా ఆ సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ యొక్క సర్వీసెస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో 21,236 పిహెచ్సి అని చెప్పేసి అంటామండి. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అని చెప్పేసి అంటారు. పిహెచ్సిలు హెల్త్ క్లినిక్స్లతో టెలిమెడిసిన్ అనుసంధానము అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఏవైతే ఈ యొక్క సర్వీసెస్ ద్వారా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రైమరీ హెల్త్ సర్వీసెస్ అని చెప్పేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అని చెప్పేసి అంటామండి తెలుగులో. సో వీటికి ఈ యొక్క సర్వీసెస్ను లింక్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉంది. సో దీని గురించి ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే సో ఏదైతే మనకి టెలిమెడిసిన్, సో ఇది మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించండి. సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ యొక్క స్కీమ్నండి 2020 ఏప్రిల్ అండి. సో మనకి ఏప్రిల్ 14న వైఎస్ఆర్ టెలిమెడిసిన్ సర్వీసెస్ అని చెప్పేసి టెలిమెడిసిన్ సర్వీసెస్ అని చెప్పేసి ప్రారంభించడం జరిగిందండి. ఎప్పుడంటే ఎప్పుడు దాని యొక్క ఇయర్ ఏంటి 2020 అండి. 2020 ఏప్రిల్ 14న వైఎస్ఆర్ టెలిమెడిసిన్ సర్వీసెస్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. సో జనరల్గా దీన్ని ఈ సంజీవని అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. ఇది కూడా ఈ సంజీవని అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించింది. ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చేసరికి ఆ పేరు వైఎస్ఆర్ టెలిమెడిసిన్ అని చెప్పేసి పేరు మార్చి రన్ చేస్తున్నారులేండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సర్వీసెస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే వృద్ధులు ఉన్నారో అంటే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు 34.17 లక్షల మంది ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళ అండి, ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఈ ఉమెన్లు 1.37 కోట్ల మంది అంటే 1,37,00,000 మంది ఈ సర్వీసెస్ను ఉపయోగించుకున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో దీన్ని పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రీజనల్ అంశాలలో పెట్టుకొని చదువుకోవాలండి. సో జనరల్గా ఎక్కువగా ఫోకస్ చేయాలంటే మనల్ని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ విషయంలోనే అడుగుతూ ఉంటాడనమాట. సో అందువల్ల ఓవరాల్గా దేశం మొత్తం మీద చాలామంది యూజ్ చేసుకున్నారులండి, అవి అవసరం లేదు. సో జనరల్గా మన ఏపీ గురించి మాట్లాడినట్లయితే ఈ సంజీవని అనే ఒక స్కీమ్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్ అనే పేరుతో రన్ చేస్తుంది. సో దీంట్లో భాగంగా ఈ యొక్క అంటే లాస్ట్ ఇయర్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి 34.17 లక్షల మంది సీనియర్ సిటిజన్ ఈ సేవను ఉపయోగించుకున్నారు. అదేవిధంగా ఉమెన్ కేటగిరీ తీసుకున్నట్లయితే 1,37,00,000 మంది ఈ సర్వీసెస్ను ఉపయోగించుకున్నారని గుర్తుంచుకోండి. మరి ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది దీంట్లో, సెకండ్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ దీన్ని బాగా యూజ్ చేసుకుందండి, థర్డ్ వచ్చేసరికి తమిళనాడు అండి, తమిళనాడు. సో ఈ 3 రాష్ట్రాలు గుర్తుంచుకోండి ఈ యొక్క టెలిమెడిసిన్ సర్వీసెస్ని అక్కడున్న ప్రజలకి చేరువ చేస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో వెళ్ళి అంత టైం ఉండదు కాబట్టి సో మనము ఫోన్ ద్వారానే అంటే వీళ్ళు ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే 1 నొక్కండి, 2 నొక్కండి, డాక్టర్ గారితో కన్సల్ట్ అవ్వాలి అంటే 3 నొక్కండి, ఇలా అప్పుడప్పుడు మీరు వినే ఉంటారండి మొబైల్స్లో కూడాను. సో అలా అండి. సో దీంట్లో భాగంగా ఇక్కడ మన టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 14410 అని చెప్పేసి 14410 అని చెప్పేసి హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుందండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే మనకి ఏవైతే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారో డాక్టర్స్, సో ఇలా ఏదైతే ఈ సర్వీసెస్ ఉంటుందో ఈ సర్వీస్ని యూజ్ చేసుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఏపీ, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత తమిళనాడు అని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది దీనికి సంబంధించి. ఓకేనండి, ఇలా టెలిమెడిసిన్ సేవలు అనగానే మీకు ఆంధ్రప్రదేశ్ గుర్తు రావాలి. సో ఏదైతే మనకి
ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క స్కీమ్ గురించి టెలిమెడిసిన్ సర్వీసెస్ చదువుతున్నప్పుడే మీకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ రన్ చేస్తూ ఉందండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అది కూడా గుర్తు రావాలి. సో అదేంటి సార్ మరి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే ఏంటి? అది 104 వాహనాలు నెలలో 2 సార్లు మన గ్రామాలకు వచ్చి విజిట్ చేసి అక్కడ ఎవరైతే మనకి రోగులు ఉంటారో, లైక్ పెరాలసిస్ పేషెంట్లు కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, వీళ్ళందరికీ వైద్యం చేసి వెళ్తారండి. కానీ ఈ సర్వీసెస్ ఏంటి? మనకు త్రూ మొబైల్ ద్వారా, అంటే ఫోన్ కాల్, వాయిస్ కాల్ ద్వారా సలహాలు సూచనలు మాత్రమే ఇస్తారు. సో అలా సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి, ఏ టెస్ట్లు చేయించుకోవాలని చెప్పేసి ఫర్దర్గా జస్ట్ ఇది అడ్వైసెస్ మాత్రమే ఇస్తుంది. కానీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అది మాత్రం ఏదైతే మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమేనండి ఫస్ట్ పైలట్ బేసిస్ కింద లాస్ట్ ఇయర్ విశాఖపట్నంలో పద్మనాభం అనే మండలంలో స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత ఈ సంవత్సరము ఏదైతే ఈ యొక్క ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని మన రాష్ట్రం మొత్తం విస్తరింప చేశారు అని చెప్పేసి కూడా మనం చదువుకున్నామండి. సో వాళ్ళు గుర్తుంచుకొని 104 వాహనాలు వస్తాయి, 2 times విజిట్కి వస్తూ ఉంటారు. సో అక్కడ ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే ఆ దగ్గర ఉన్న ఏదైతే హాస్పిటల్స్కి రెఫర్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏమైనా ఆపరేషన్స్ కానీ అలాంటివి చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆరోగ్యశ్రీలో చేస్తారు. అది ఏదైతే మనకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. సో అది వేరు, ఇది వేరు. సో ఈ రెండు కూడా లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే టైగర్స్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. నిన్న మనం జూలై 29th టైగర్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. సో దాంట్లో భాగంగానే మనకి ఫారెస్ట్ మినిస్ట్రీ అండ్ ఏదైతే మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక డేటాను రిలీజ్ చేయడం జరిగిందండి. నిన్న మనం మామూలుగా అయితే టైగర్ సెన్సస్ 2022 అని చెప్పేసి మైసూర్లో, కర్ణాటకలోని మైసూర్లో నరేంద్ర మోదీ గారు ఈ యొక్క టైగర్ సెన్సస్కి సంబంధించిన డేటాను రిలీజ్ చేయడం జరిగిందండి. ప్రతి 4 yearsకి ఈ యొక్క టైగర్ సెన్సస్ జరుగుతుందని చెప్పేసి, లాస్ట్ టైం 2018లో జరిగిందని చెప్పేసి, మళ్ళీ 2022లో సో మన భారతదేశంలో టైగర్స్ ఎన్ని ఉన్నాయి, ఏంటి, ఎక్కడ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేశామండి. అకార్డింగ్ టు ద టైగర్ సెన్సస్ 2022 ప్రకారం సో అక్కడ చూస్తే దేశవ్యాప్తంగా 3167 టైగర్స్ ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి మధ్యప్రదేశ్ ఉందని, తర్వాత వచ్చేసరికి కర్ణాటక, తర్వాత ఉత్తరాఖండ్ ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు ఏం చేశారు అంటే అది మొన్న ఏప్రిల్లో అండి. సో మనకి ఏప్రిల్లో ఆ డేటా రావడం జరిగింది. మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో టైగర్స్ బాగా పెరిగినాయని చెప్పేసి, సో వాటి యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ అయిందని చెప్పేసి మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందండి. సో దీన్ని బేస్ చేసుకుంటే 3682 టైగర్స్ పెరిగినాయి అని చెప్పేసి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో అందువల్ల బాగా వేరియేషన్ గుర్తుంచుకోండి. అకార్డింగ్ టు ద టైగర్ సెన్సస్ అయితే మాత్రము మనకి 3167 అండి, 3167. బట్ సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వెరీ రీసెంట్గా, అంటే మనకి నిన్న అండి, అంటే జూలై 29th, సో మనకి జూలై 29th 2023 నాటికి భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య ఎంత సార్ అంటే 3682 అండి. ఇది వచ్చేసరికి సెన్సస్ ప్రకారం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది దీనికి సంబంధించి. సో దీనికి సంబంధించి ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే, సో వీళ్ళ ప్రకారం అండి ఏదైతే మనకి టైగర్ సెన్సస్ అని ఉంటుందో 3166 అండి. టైగర్ సెన్సస్ అని చెప్పేసి టైగర్ సెన్సస్ 2022 ఏప్రిల్లో మనకి నరేంద్ర మోదీ గారు మైసూర్, కర్ణాటకలో ప్రారంభించడం జరిగిందండి. ఈ యొక్క డేటాను రివీల్ చేయడం జరిగింది. ఆ డేటా ప్రకారం 3167 సో మనకి పులులు ఉండటం జరిగింది భారతదేశంలో. మరి ఇప్పుడైతే మాత్రం సో మనకి జూలై 29th సో మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు వీళ్ళిద్దరు సంయుక్తంగా ఒక డేటాను రిలీజ్ చేశారు. దీని ప్రకారం ఎంత సార్ అంటే జూలై 29th అండి. సో మనకి జూలై 29th 2023 సో ఇప్పుడు ఎంత సార్ అంటే 3682 బిగ్ క్యాట్స్ అని చెప్పేసి అంటాం, అంటే టైగర్స్ అని చెప్పేసి అంటామండి. సో మనం డిస్కస్ చేసినప్పుడు మధ్యప్రదేశ్లో ఎంత చెప్పామండి హైయెస్ట్గా, అంటే అంతకుముందు 526 టైగర్స్ అని చెప్పేసి ఈ యొక్క టైగర్ సెన్సస్ ప్రకారం నిన్నటి వీడియో ఒకసారి కూడా చూడండి. సో నిన్నటి వీడియోలో ఎక్కువగా మధ్యప్రదేశ్లో ఉంటాయండి. మధ్యప్రదేశ్నే మనకి టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. ఎక్కువగా పులులు ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. అట్ ద సేమ్ టైం 526 పులులు ఉన్నాయి అకార్డింగ్ టు ద టైగర్ సెన్సస్ 2022 ప్రకారం. కానీ ఇప్పుడు వాటిని రివైజ్డ్ చేశాడండి, ఇంక్రీజ్ అయినాయంట. ఎంత అయినాయంట? 785 టైగర్స్ అయినాయండి. సో ఈ కొత్త డేటా గుర్తుంచుకోండి, పాత డేటా కూడా ఇది కూడా గుర్తుంచుకోవాలండి. ఎలా అయినా అడగొచ్చు ఎగ్జామ్లో. సో అదేవిధంగా కర్ణాటకలో ఎన్ని అని చెప్పామండి అంతకుముందు 524 అండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? 563 అయినాయండి. అంతకుముందు ఉత్తరాఖండ్ ఎంత చెప్పామంటే 442 అండి. ఇప్పుడు ఎంత అంటే 560 అండి.
తర్వాత మహారాష్ట్ర 4th ప్లేస్లో ఉంది, అది అవసరం లేదులేండి. 444 టైగర్స్ ఉన్నాయి, అవి అవసరం లేదు. టాప్ 3 గుర్తుంచుకోండి. ఇవైతే మాత్రం అకార్డింగ్ టు ద టైగర్ సెన్సస్ 2022 ప్రకారం, ఇవైతే మాత్రం కొత్తగా రివైజ్డ్ చేసినటువంటి డేటా. సో ఇవి కూడా అంతే గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మన భారతదేశంలో ఇప్పటి వరకు 53 టైగర్ రిజర్వ్స్ ఉంటాయని చెప్పేసి నిన్నటి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. మొత్తం 75,796 స్క్వైర్స్. సో మనకి స్క్వైర్స్ కిలోమీటర్స్లో ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పేసి, మొత్తం జియోగ్రాఫికల్ ఏరియాలో ఈ యొక్క టైగర్ రిజర్వ్ యొక్క ప్రాంతమే 2.3%గా ఉందని చెప్పేసి నిన్నటి మనకి ఒక డేటా రావడం జరిగింది. సో అందువల్ల ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2.3% ఇది మొత్తం జియోగ్రాఫికల్ ఏరియాలో యొక్క ఏదైతే పులుల సంరక్షణ కేంద్రం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అది 2.3%గా ఉందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అందువల్ల అప్డేట్ జరిగిందండి. సో టైగర్ సెన్సెస్ అడుగుతున్నారా 2022, లేదా టైగర్ డే జూలై 29న రిలీజ్ చేసిన డేటా గురించి అడుగుతున్నారా అనేది క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి మీరు. దేని గురించి అడుగుతున్నారు చూసి చాలా జాగ్రత్తగా చూసి కింద మనము ఫైండ్ అవుట్ చేయాలండి. సో వేరియేషన్ గుర్తుంచుకోండి టైగర్స్కి సంబంధించి. సో మనము నిన్న కూడా ఈ యొక్క టైగర్స్కి సంబంధించి కూడా టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని చెప్పేసి పాంథెరా టైగ్రిస్ అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా నేను చెప్పిన పాయింట్స్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇవన్నీ యూస్ఫుల్గా ఉంటాయి మీకు, రైట్. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి టైగర్స్కి సంబంధించి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2047 నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. సో ఈ స్టేట్మెంట్ ఇస్తూ ఆమె ఒక 4 ఐలు గురించి కూడా ఒక ప్రపోజ్ చేశారండి. ఒక 4 ఐలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది అని చెప్పేసి అన్నారండి. 4 ఐలు సో ఫోకస్ చేసింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఏంటి సార్ ఆ యొక్క 4 ఐలు అంటే ఏంటి, 4 ఐస్ అంటే ఏంటి, ఐస్ అంటే ఏంటి ఎగ్జామ్లో అడుగుతారు. సో అదేవిధంగా 2047 అనగానే ప్రజెంట్ భారతదేశము అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, అభివృద్ధి చెందుతూ నుంచి చెందిన దేశంగా అవ్వాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్ని లక్ష్యంగా పెట్టుకుందంటే 2047 టార్గెట్గా పెట్టుకుంది. సో దీంట్లో భాగంగానే నిన్న మనము ప్రీవియస్ వీడియోలో అంటే మనకి ఒక 2 డేస్ క్రితం కరెంట్ అఫైర్స్లో కూడా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ రిపోర్టు ప్రకారం భారతదేశం అనేది 2027 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతుంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. నరేంద్ర మోదీ గారు అయితే మాత్రం 2029 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని చెప్పేసి చెప్తే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే మాత్రం 2027 కల్లా అవుతుందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఆ డిస్కస్ చేసినప్పుడే 2047 భారతదేశము అభివృద్ధి చెందుతూ దేశం నుంచి ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా అంటే 47 కల్లా అభివృద్ధి చెందాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో అలా అభివృద్ధి చెందాలంటే మరి ప్రభుత్వం ఏం చేయాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి ఇనిషియేటివ్స్ని చేపట్టాలి అని చెప్పేసి సో ఏదైతే నిర్మలా సీతారామన్ గారు నేను చెప్పడం జరిగిందండి. అందువల్ల ఒక ప్రధానంగా 4 ఐస్ మీద మేము ప్రదానం చేస్తున్నామన్నారు. ఆ 4 ఐస్ ఏంటో ఒకసారి చూద్దాము. ఇవి మనం చూసినట్లయితే సో ఈ యొక్క 4 ఐస్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఈ యొక్క 4 ఐస్ ఏంటి సార్ అంటే సో మనకి ఐ మీన్స్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటామండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలుగులో అయితే మౌలిక సదుపాయాలు అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు అని చెప్పేసి అంటాం. తర్వాత ఇన్నోవేషన్ నూతన ఆవిష్కరణలు అంటాం. అదేవిధంగా ఇన్క్లూజివ్నెస్ సమిళిత వృద్ధి అని చెప్పేసి అంటామండి. సమిళిత వృద్ధి అని చెప్పేసి తెలుగులో అంటాం. సో అందువల్ల ఈ 4 ఐస్ను బాగా మనం గుర్తుంచుకోవాలి. మీరు నోట్స్ కూడా తయారు చేసుకోవాలండి. 4 ఐస్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఆ 4 ఐస్ ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇన్క్లూజివ్నెస్ అని చెప్పేసి అంటాము. అంటే మౌలిక సదుపాయాలని భారీగా కల్పించాలి. లైక్ మనము రోడ్స్ కానివ్వండి, సో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కానివ్వండి, టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, సో వాటర్ బాడీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా చేయాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు ఎక్కువగా తీసుకురావాలి అని చెప్పేసి, ఇన్నోవేషన్ కొత్త ఆవిష్కరణలను చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టారు. అదేవిధంగా సమ్మిళిత వృద్ధి అన్ని రంగాలను కలుపుకుంటూ అభివృద్ధి సాధించాలి. ఒక రంగం కాదండి, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి. అలా ఉన్నప్పుడే మనకి 2047 కల్లా భారతదేశము డెవలప్డ్ కంట్రీ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో మరి మన భారతదేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చెప్పేసి అన్నాం. అట్ ద సేమ్ టైం ఎవరి దృష్టిలో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశము, అట్ ద సేమ్ టైం భారతదేశము ఎమర్జింగ్ ఎకానమీగా ఉంది అని చెప్పేసి అంటున్నాం. అంటే ఎవరి ప్రకారం ఎమర్జింగ్ ఎకానమీగా ఉంది? అదేవిధంగా మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటున్నాం. ఏ విధంగా మిడిల్
ఇన్కమ్ కంట్రీ ఎవరి ప్రకారము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవేంటి ఒకసారి చూద్దాం. జనరల్ ఇవంతా కరెంట్ ఎకానమీని లింక్ చేసుకొని మీరు చదువుకోవాలండి. సో అకార్డింగ్ టు ద యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ప్రకారము భారతదేశం అనేది డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశము. గుర్తుంచుకోండి, యుఎన్ఓ ప్రకారం అయితే మాత్రం డెవలపింగ్, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశము. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ అండి, వరల్డ్ బ్యాంక్ ప్రకారం అయితే లో మిడిల్ ఇన్కమ్ కంట్రీగా ప్రజెంట్ మనకు లిస్ట్లో ఉందండి. వరల్డ్ బ్యాంక్ అనేవాళ్ళు సో మనకి వెరీ పూర్, పూర్, వెరీ పూర్, ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్, రిచ్, హై రిచ్ అని డిఫరెంట్ కేటగిరీలుగా ఆ కంట్రీస్ని సెగ్రిగేట్ చేస్తూ ఉంటుందండి. అది మనం ఏ కేటగిరీలో ఉన్నాము అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ ప్రకారం అంటే లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ అండి. సో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కూడా ఉంటాయి, లో మిడిల్ ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్, హై మిడిల్ ఇన్కమ్, ఇలా కేటగిరీస్ ఉంటాయండి. అట్లా వరల్డ్ బ్యాంక్ మన కంట్రీని ఏ లిస్ట్లో పెట్టింది సార్ అంటే లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. కొంచెం స్క్రూటినైజ్గా చదువుకోవాలి, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, చాలా పద్ధతిగా చదువుకోవాలి. ఓకేనా? సో హర్రీ పర్రీగా వినకూడదు ఇలాంటివి ఏవైనా సరే. ఇలాంటి టెర్మినాలజీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. సో అకార్డింగ్ టు ద యుఎన్ఓ ప్రకారం అయితే భారతదేశము డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశం. అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ ప్రకారం అయితే మాత్రము లో మిడిల్ ఇన్కమ్ కంట్రీగా ఉంది. మరి అకార్డింగ్ టు ద ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ద్వారా అంటే ప్రకారం వీళ్ళ యొక్క ఐఎంఎఫ్ ద్వారా భారతదేశం అనేది ఎమర్జింగ్ ఎకానమీగా ఉంది. అసలు ఎమర్జింగ్ ఎకానమీ అంటే ఏంటో తెలియాలిగా. ఫస్ట్ ఎమర్జింగ్ ఎకానమీ అంటే సో జనరల్గా ఏవైతే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, ఈ మధ్యలో కొన్ని ఉంటాయండి ఎమర్జింగ్ ఎకానమీనని. అంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలండి. సో అభివృద్ధి చెందుతున్న దేశాలు, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అలా 3 కేటగిరీస్ ఉంటాయండి. అలా 3 కేటగిరీస్లో లాస్ట్ పిల్లర్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలు, మిడిల్ అనేది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, లాస్ట్ అనేది అభివృద్ధి చెందిన దేశాలు. మంది అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలండి. అందువల్లే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమినే బ్రిక్స్ అని చెప్పేసి అంటాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో వీటిని మనము బ్రిక్స్ కూటమి అని చెప్పేసి అంటాము. వాటిని మనం ఫాస్ట్ ఎమర్జింగ్ ఎకానమీస్ అని చెప్పేసి కూడా అంటాం. సో అందువల్ల ఐఎంఎఫ్ వాళ్ళ దృష్టిలో మనము ఎమర్జింగ్ ఎకానమీలో ఉన్నాము. సో అందువల్ల ఈ టెర్మినాలజీ బాగా గుర్తుంచుకోండి. సో ఇది మనము మనకి 2047 కల్లా అచీవ్ అవ్వాలి. సో ఇలా అచీవ్ అయితే ఇవి కూడా రిచ్ అయిపోతాయండి. ఇవి కూడా ఆల్రెడీ ఇది ఎమర్జింగ్ ఎకానమీస్ అన్నాం కదండి, డెవలప్డ్ ఎకానమీ అయిపోతుంది. ఇది కూడా అంతేనండి, రిచ్ కంట్రీ అయిపోతుంది ఇది కూడా అయితే. సో అందువల్ల వీటికి కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఒకదాన్ని మెజర్ చేస్తారు, అదేవిధంగా నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేస్తారు. డిఫరెంట్ కేటగిరీస్లో మెజర్ చేసి మనకి అభివృద్ధి చెందిన దేశంగా ఇవన్నీ గుర్తిస్తూ ఉంటాయన్నమాట. సో అందువల్ల ఇవి కూడా కాన్సెప్ట్ చదువుకోవాలి, ఈ యొక్క 4 ఐస్ చదువుకోవాలి. అదేవిధంగా మనము మిత్రా టెక్స్టైల్ పార్క్ అని చెప్పేసి అంటామండి. సో మనకి మిత్రాస్ అని చెప్పేసి మిత్రా అండి టెక్స్టైల్ పార్క్ సంబంధించి ఒక స్కీమ్ని తీసుకొచ్చారండి. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏదైతే మనకి 5F అని చెప్పేసి ఉంటాయండి, 5F. సో మనకి మిత్రా స్కీమ్ అని చెప్పేసి ఒకటి స్కీమ్ ఉంటుందండి మిత్రా టెక్స్టైల్ సెక్టార్కి సంబంధించి. ఆ 5Fలో 5 Fలు ఏంటో కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఆల్రెడీ మీరు నోట్స్ రాసుకున్నారు కూడాను. సో 5 అంటే 5Fలు అంటే ఏంటి అంటే సార్ మనకి ఫామ్ అని, సో మనకి ఫామ్ అని, తర్వాత ఫైబర్ అని, ఫైబర్ తర్వాత ఫ్యాక్టరీ అని, ఫ్యాక్టరీ తర్వాత ఫ్యాషన్, సో మనకి ఫ్యాషన్ అని, ఫ్యాషన్ తర్వాత ఫారిన్ అండి, ఫారిన్ అని చెప్పేసి అంటాం. ఇది టెక్స్టైల్కి సంబంధించిందండి. సో మనకి టెక్స్టైల్ రంగాన్ని, వస్త్ర పరిశ్రమకు సంబంధించింది. సో ఇవి కూడా గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేసరి ఎకానమీకి సంబంధించింది. సో మనకి 4 ఐస్. సో దీంతో పాటు ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి, కరెంట్ ఎకానమీలో లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పేసి అంటామండి. తెలుగులో మొండి బకాయిలు అని చెప్పేసి అంటాం, నిరార్థక ఆస్తులు అని కూడా అంటాము. సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందో చూద్దాం. ఇది కూడా మనం ఎకానమీలో లింక్ చేసుకొని చదువుకోవాలండి. సో ఇది మనం చూసినట్లయితే 2022-23లో 2 లక్షల కోట్ల మొండి బకాయిల బాకీల రద్దు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా చెప్పడం జరిగిందండి. అంటే మొండి బకాయిల రద్దు అంటే ఏవైతే మనకి ప్రజలు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో అవి తిరిగి కట్టలేని పరిస్థితి అండి, తిరిగి కట్టరు. సో అలాంటి వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పేసి అంటాం. అలాంటివంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రద్దు చేసిందంట అండి. అంటే ఇంక వీళ్ళు కట్టరు అని చెప్పేసి రద్దు చేసిందంట. అలాంటివన్నీ లాస్ట్ ఇయర్ అంటే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని అంటే 2 లక్షల కోట్లుగా ఉంది అని చెప్పి చెప్తున్నారండి. చూడండి ఎంత దారుణం. అంతమంది లైక్ అనిల్ అంబానీ, సో మనకి ఇది నీరవ్ మోదీ ఇలాంటివి ఉంటారు కదండి,
ఆర్థిక నేరగాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు బ్యాంక్స్ దగ్గర లోన్స్ తీసుకొని తిరిగి కట్టరండి. సో వాటిని తర్వాత లే ఆఫ్ చేసేస్తారు. అంటే మనకి దీనికి సంబంధించి రైట్ ఆఫ్ అని చెప్పేసి అంటామండి. లే ఆఫ్ అంటేనేమో ఇది జనరల్గా ఏంటంటే ఉద్యోగులను తొలగింపు అని చెప్పేసి లే ఆఫ్ టెర్మినాలజీ వాడతారు. అంటే రైట్ ఆఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్ ఆఫ్ అని చెప్పేసి అంటాం. రైట్ ఆఫ్ అంటే సో మనకి స్క్రాప్ చేయటం, అంటే ప్రస్తుతానికి టెంపరీగా వాటిని తొలగించడం అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో 10 ఏళ్లలో ఇలాంటివి 15.31 లక్షల కోట్లు రైట్ ఆఫ్లు చేశాము అని చెప్పేసి ఆర్బీఐ చెప్పిందండి. సో ఇక్కడ మనం ఫస్ట్ బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది అసలు ఎన్పిఏ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకు వచ్చిందో మాట్లాడుకుందామండి. ఎన్పిఏ సో ఫుల్ ఫామ్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నిరార్థక ఆస్తులు అని తెలుగులో వద్దండి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనే గుర్తుంచుకోండి. అంటే ఏంటి సార్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే? సో ఏవైతే బ్యాంక్ దగ్గర నుంచి రుణాలు తీసుకొని సో 90 రోజుల తరువాత ఆఫ్టర్ 90 డేస్ తర్వాత, ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి, 90 రోజుల తరువాత అంటే జనరల్గా ఎక్స్ అనే వ్యక్తి 1 లక్ష రూపాయలు తీసుకున్నాడండి బ్యాంకు దగ్గర. 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ ఏమో 24,000 అయిందండి, మొత్తము 1,24,000 అయిందండి. సో ఈయన టెన్యూర్ అయిపోయిందండి, అంటే నెక్స్ట్ మంత్ అంటే 12 మంత్స్ అనేవి అతను గ్రేస్ పీరియడ్గా ఉందండి. 12 మంత్స్ అయిపోయినాయండి, అంటే 1 year కంప్లీట్ అయింది. ఆ 1 year తర్వాత ఆయన కట్టాలండి. అలా కట్టే సందర్భంలో 90 days అయినా సరే ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏం పే చేయాల బ్యాంకుకి, అలాంటి వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. అంటే మెచ్యూరిటీ అయిన తర్వాత, అంటే సర్టెన్ టర్మ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క వ్యక్తి 90 days తర్వాత అండి, 90 days తర్వాత ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ బ్యాంకు కట్టకపోతే సో వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పేసి అంటారండి. సో ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. 90 రోజులు బాగా గుర్తుంచుకోండి. సో 90 రోజులు అంటే నాకు ఈ రోజుతో బ్యాంకులో నేను పూర్తిగా రుణం కట్టాలి, ఈ రోజుతో లాస్ట్ డేట్ ఇది అయిపోయింది, ఈ డేట్ కాడి నుంచి 90 రోజుల్లోపు కట్టాలి. సో ఆ 90 రోజుల్లో కట్టకపోతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద క్రియేట్ చేస్తారు, అంటే బ్యాడ్ లోన్స్ అని కూడా అంటారండి. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇలాంటివి 2022-23లో ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి అంటే వాటిని వే ఆఫ్ చేశారండి. వాటిని ఏదైతే మనకి రైట్ ఆఫ్ అని చెప్పేసి అంటామండి. 2022-23లో సో మనకి 2,09,144 కోట్లు అనేవి ఈ యొక్క మొండి బకాయిలుగా రద్దు చేయడం జరిగిందండి బ్యాంక్స్, అంటే తీసేయడం జరిగింది. ఇంకా అవి ఎప్పటికీ రావనండి. సో అన్నిటినీ తీసేసింది. ఇది పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అదే మనకి 2021-22 ఆర్థిక సంవత్సరంలో అయితే మాత్రం 1,74,966 కోట్లు ఉండేదండి. సో చూడండి, దానికి దగ్గరగా డబుల్ అయిపోయిందండి. అది ఇన్ని లే ఆఫ్ చేసేసాము, ఇంకా కట్టాల్సిన పని లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అంతకుముందు నాన్ పర్ఫార్మింగ్ అయినా ఇలా జరిగినా సరే సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క రేషియో అండి, ఎన్పిఏ రేషియో ఉంటుందండి. ప్రజెంట్ 2018లో 6.1%గా ఉంది. ఇప్పుడు 2023 ఏప్రిల్లో అది సో మనకి 3.9 ఉంది. అంటే జనరల్గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గిపోతున్నాయండి. తగ్గిపోతున్నాయంటే బ్యాంక్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయండి. సో అంతకుముందు ఇవి చాలా దారుణంగా ఉండేవండి. 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఉండేవి. సో చాలా తీవ్రంగా ఎక్కువగా ఉండేవి, తగ్గుకుంటూ వస్తున్నాయండి. సో ఈ గత 10 ఏళ్లలోనే 15.31 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసింది ఆర్బీఐ. చూడండి అండి, లాస్ట్ 10 yearsలో 15.31 లక్షల కోట్లు చేసిందండి. 15.31 లక్షల కోట్లు మనకి రైట్ ఆఫ్ చేసింది. ఒక్క 2022-23లోనే సో 2,09,144 కోట్లు లే ఆఫ్ చేసింది. సో అంతమంది ఇవి ఎక్కువగా ఉండేవి, ఇంకా తగ్గుకుంటూ వచ్చినాయండి. పర్సంటేజ్లో అడిగితేనేమో ఈ ఫిగర్ గుర్తుంచుకోండి, 3.9గా ఉంది ప్రజెంట్. ఇది ఎంత తగ్గితే అంత మంచిదండి. అంతకుముందు 6, అంతకుముందు 11 కూడా ఉండేదండి, తగ్గుకుంటూ వచ్చినాయి. సో అదేవిధంగా ఈ యొక్క అమౌంట్ గుర్తుంచుకోండి, ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. ఓకేనండి, అకార్డింగ్ టు ద 22-23 ఫైనాన్షియల్ ఇయర్ గాను. అదేవిధంగా ఇక్కడ మనకి రైట్ ఆఫ్ అంటే రద్దు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా 90 days అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే బ్యాంకుకు సంబంధించి ఏదైతే డార్మెట్ అకౌంట్స్ అని చెప్పేసి అంటామండి, ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ అని చెప్పేసి అంటాం. అంటే సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ తీసుకొని వాళ్ళ ఏటీఎం 2 years కన్నా ఎక్కువ, అంటే 2 years లోపు వాడకపోతే అంటే ఆ యొక్క అకౌంట్ అనేవి ఇన్ఆపరేటివ్ లేదా డార్మెట్ అకౌంట్గా ట్రీట్ అవుతుంది. గుర్తుంచుకోండి. ఏంటండి ఇన్ఆపరేటివ్ లేదా డార్మెట్ అకౌంట్ అంటే మనం ఏదైతే ఒక బ్యాంకులో అకౌంట్ తీసిన తర్వాత ఆ అకౌంట్ని 2 years అసలు వాడకపోతే దాన్ని ఇన్ఆపరేటివ్ అకౌంట్ లేదా డార్మెట్ అకౌంట్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా
అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటామండి. అంటే సో మెచ్యూర్ అయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ₹1,00,000 వేసాడండి. సో అతను 1 year తర్వాత మెచ్యూర్ అయిందండి. అతను వెళ్ళి తీసుకోవాలి కదా. అతను తీసుకోకపోతే అలాంటి అకౌంట్స్ 10 years అబోవ్ దాటిని అనుకోండి, వాటిని అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటారు, గుర్తుంచుకోండి. అంటే ఏదైనా ఒక అమౌంట్ అనేది మెచ్యూర్ అయిన తర్వాత ఆ మెచ్యూర్ అయిన 10 years లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు అండి. సో 10 years దాటినా తీసుకోలేదనుకోండి, వాటిని అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటారు. జనరల్గా మనము బ్యాంకులో మినిమం 7 days మ్యాక్సిమం 10 years అనేవి మనము డిపాజిట్లు వాళ్ళు తీసుకుంటారండి. మ్యాక్సిమం 10 years. ఈ 10 years అయిపోయిందండి, నేను ₹1,00,000 వేసా, 10 years తర్వాత తీసుకున్నాను అంటే 10 years తర్వాత నాకు మెచ్యూరిటీ అయింది అనుకున్నాం. 10 years అయినాయండి, కానీ నేను తీసుకోలే. అట్లా ఇంకో 10 సంవత్సరాలు వెయిట్ చేసి అట్లానే నేను తీసుకోకుండా, అలాంటి వాటిని అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటారు ఎకానమీ భాషలో. అందువల్ల అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి, ఇనాపరేటివ్ అకౌంట్ అంటే ఏంటి, అట్ ద సేమ్ టైం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి, రైట్ ఆఫ్ అంటే ఏంటి, సో ఈ టెర్మినాలజీకి సంబంధించి ఇప్పుడు మీరు విషయాలు తెలుసుకున్నారు. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఎకానమీలో కొంచెం ఫోకస్డ్గా చదువుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐరాస సామాజిక అభివృద్ధిపై కమిషన్ అధ్యక్ష పీఠంపై భారత్ అని చెప్పి చెప్తున్నారండి. అంటే ఏంటి సార్ ఇది, ఐరాస సామాజిక అభివృద్ధిపై కమిషన్ అధ్యక్ష పీఠంపై భారత్ అని చెప్పేసి. సో దీనికి ఈ యొక్క సామాజిక అభివృద్ధి కమిషన్ 62వ సదస్సు అధ్యక్షత బాధ్యతలను భారత్ లాంఛనంగా స్వీకరించింది. ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న రుచిరా కాంబోజ్, సో మనకి లేడీ అండి రుచిరా కాంబోజ్ బాధ్యతలను చేపట్టారు అని చెప్పి చెప్తున్నారు. సో పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి. సో మనకి సామాజిక అభివృద్ధిపై భారతదేశం అనేది అధ్యక్షత పీఠంలో ఉంది. దానికి హెడ్ ఎవరు సార్ అంటే రుచిరా కాంబోజ్. ఎవరు సార్ అంటే యుఎన్ఓలో భారతదేశానికి రిప్రజెంటేటివ్గా ఉన్నారు. సో ఇప్పుడు దీని గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఏంటి సార్ అంటే యుఎన్ఓలో మొత్తం 6 organs ఉంటాయండి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో మొత్తం 6 organs ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఏంటి సార్ అంటే యుఎన్ సో యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో దాన్నే మనం షార్ట్ ఫామ్లో ఈఓసి, సో మనకి ఈఓఎస్సిఓ అని చెప్పేసి అంటామండి. అంటే యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం. ఇది వన్ ఆఫ్ ద వింగ్స్. ఈ వింగ్కి సలహాలు సూచనలు అడ్వైజ్ ఇవ్వడానికి ఒక చిన్న డిపార్ట్మెంట్, ఒక వింగ్ని ఎస్టాబ్లిష్ చేశారండి. అదే మనము కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. తెలుగులో మనము సామాజిక అభివృద్ధి కమిషన్ అని చెప్పేసి అంటామండి. సో బాగా గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. సో ఇదంతా కూడా అనలిటికల్గా చెప్పడం జరుగుతుందండి. సో హెడ్ క్వార్టర్ ఎక్కడ, దాని హెడ్ ఎవరు, ఇది ఎన్ని దేశాలు ఉంటాయి అని చెప్పేసి అవన్నీ ఓకేనండి, అవన్నీ ఓకే, అవి ఎటు మీరు చదువుతారండి. కొంచెం అనలిటికల్గా చూస్తే అంటే మనకి కంటెంట్ ప్రకారం చూస్తే ఇలా కాన్సెప్ట్ తెలిసి ఉండాలండి. మనం మొత్తం అసలు ఇది ఏంటి సార్ అంటే ఇది వచ్చి రుచిరా కాంబోజ్ హెడ్ వచ్చారంటే సరిపోదండి. దీనికి హెడ్ సామాజిక అభివృద్ధి కమిషన్కి ఏమొచ్చారు, మీ ఇండియా పీఠం అంటే సరిపోదండి. అసలు అదేంటి అసలు అది ఎందుకు వచ్చింది అదంతా తెలియాలి కదండి. అందువల్ల మనకి యుఎన్ఓలో మొత్తం 6 organs ఉంటాయండి. సో యుఎన్ఓలో మొత్తం మనకి 6 organs ఉంటాయి. ఏంటి సార్ ఆ 6 organs అంటే, ఒకటి యుఎన్జిఏ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాము, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అంటాము. సో అదేవిధంగా యుఎన్ సెక్రటరియేట్ అని చెప్పేసి ఇంకోటి అంటాము. ఇంకోటి వచ్చేసరికి యునైటెడ్ నేషన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి. సో ఇదొకటండి. అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి ఒకటి అంటామండి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి ఒకటి అంటాము. సో అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి మనకి సెక్రటరియేట్ ఒకటి, కౌన్సిల్ ఒకటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒకటి. సో మనకి ఇంకోటి వచ్చేసరికి ట్రస్టీషిప్ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి. ట్రస్టీషిప్ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి. ఇవి 6 organs ఉంటాయి. దీంట్లో యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని చెప్పేసి ఇది ఒక వింగ్ అండి. సో దీనికి ఇదే ఇప్పుడు నేను ఇక్కడ రాశానండి. దీనికి సలహాలు సూచనలు అడ్వైజులు ఇవ్వడానికి సో ఇది ఒకటి ఉంటుందండి. దీనికి అధ్యక్ష పీఠం అనేది మన భారతదేశానికి రావడం జరిగింది. సో అందువల్ల దీంట్లో మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయి సార్ అంటే, దీంట్లో మొత్తము 46 దేశాలు ఉంటాయండి. మొత్తం 46 దేశాలు మెంబర్షిప్ ఉంటాయి. సో ఈ 46 దేశాలు ఎలక్టెడ్ బై ఎవరి చేత ఎన్నుకుంటాయంటే, ఇదిగోండి వీళ్ళు ద్వారా ఎన్నుకుంటారు. యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ద్వారా ఈ 46 దేశాలు ఎన్నుకోబడతాయి. ఆ 46 దేశాలకి ఈ సంవత్సరం మనం ప్రెసిడెంట్షిప్ చేయబోతున్నాము, అది విషయం.
అయితే వీళ్ళ యొక్క పదవీ కాలము 4 years అని చెప్పేసి గుర్తుంచుకోండి. 4 years. సో మనం 4 years అంటే 2023 ఫిబ్రవరిలో ఎన్నికైతే మనం 4 years అంటే 2027 దాకా మనమే ఉంటామండి. దేంట్లో కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ వింగ్లో భాగంగా. మరి వీళ్ళు కదా దీన్ని ఎన్నుకునేది. మరి ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, దీంట్లో మొత్తము సో మనకి 54 సభ్య దేశాలు ఉంటాయండి, 54 సభ్య దేశాలు ఉంటాయి. మరి వీటి యొక్క పదవీ కాలం ఎంత సార్ అంటే వీళ్ళ యొక్క పదవీ కాలం అనేది 3 years అండి. సో వీళ్ళ యొక్క పదవీ కాలం అనేది 3 years. సో ప్రజెంట్ దీనికి హెడ్గా ఒక ఆయన ఉన్నారండి ప్రెసిడెంట్గా. సో మనకి స్టోవ్ అని చెప్పేసి ఉన్నారండి ఒక ఆయన, లచే జారా స్టోవ్ అని చెప్పేసి బల్గేరియా కంట్రీకి సంబంధించిన హెడ్ ఒక ఆయన ఉన్నారు. సో అందువల్ల ఇది తెలియాలంటే ఫస్ట్ ఇది తెలియాలి, ఇది తెలియాలంటే ఫస్ట్ ఇది తెలియాలి. ఓకేనండి. యుఎన్ఓలో 6 ఆర్గాన్స్ ఉంటే ఆర్గాన్స్లో ఒక ఆర్గాన్ ఇది. ఇదేంటి సార్ అంటే దీంట్లో మొత్తం 54 సభ్య దేశాలు ఉంటాయి. దీని యొక్క సభ్యత్వం 3 years. దీంట్లో సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు సార్ అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి ఇదిగోండి వీళ్ళు ఎన్నుకుంటారు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు వీళ్ళు ఎన్నుకుంటారు. సో దీనికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇది ఉంది. దీంట్లో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి సార్ అంటే 46. దీంట్లో మొత్తం వీళ్ళ పదవీ కాలం ఎంత అంటే 4 years. సో దీని యొక్క అధ్యక్ష పీఠాన్ని ఈ సంవత్సరం భారతదేశం తీసుకుంది. సో దానికి హెడ్ రుచిరా కాంబోజ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అందువల్ల ఇంత కాన్సెప్ట్ మన దగ్గర తెలిసి ఉండాలండి. ఓకేనండి. రైట్, ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భూటాన్ అనౌన్సెస్ సక్సెస్ఫుల్ ఎలిమినేషన్ ఆఫ్ ద రుబెల్లా. సో మనకి రుబెల్లా వ్యాధిని పూర్తిగా భూటాన్ నుంచి తరిమివేశాము అని చెప్పేసి భూటాన్ కంట్రీ చెప్తుందండి. సో మనకి భూటాన్ కంట్రీ సో అనౌన్సెస్ సక్సెస్ఫుల్ ఎలిమినేషన్ ఆఫ్ రుబెల్లా. అదేనండి మనకి రుబెల్లా అనగానే ఒక వైరస్ అండి, వైరస్ వల్ల వస్తుంది. సో అంతా మనకి చర్మం నిండా అంతా మనకి బాడీ నిండా ఎర్రగా కందడం, సో మనకి తట్టు అంటాను చూసారా, అమ్మవారు పోయటం అంటారు చూసారా, అంటే అది కాదులే కానీ ఆ టైప్లో ఉంటుందండి. అంత కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ బాగా ఇబ్బంది పడతారు. సో మనకి హార్ట్కి సంబంధించి వినికిడి లోపాలు, హార్ట్ సమస్యలు ఇలాంటివి చాలా ఇబ్బంది అవుతూ ఉంటాయండి. ఇట్లా దీనిని భూటాన్ నుంచి పూర్తిగా తీసేసాము అని చెప్పేసి భూటాన్ కంట్రీ ఎలిమినేషన్ అంటే మనకి భూటాన్ కంట్రీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకొని సరిపోతుంది. సో దీన్నే మనకి జర్మన్ మెజల్స్ అని కూడా అంటారండి. సో మనకి జర్మన్ మెజల్స్ అన్న సో మనకి రుబెల్లా అన్న ఒకటే. సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో ఏ దేశం నుంచి రుబెల్లాను పూర్తిగా తరిమివేశాము, పూర్తిగా తీసేసాము అని చెప్పేసి ఒక దేశం ప్రకటించింది. ఆ దేశం ఏంటి అంటారు? భూటాన్. లేదా భూటాన్ ఇటీవల కాలంలో ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ వ్యాధిని పూర్తిగా తమ దేశం నుంచి నిర్మూలించాము అని చెప్పేసి ప్రకటించిందని చెప్పేసి అడుగుతారు. దట్ ఈజ్ రుబెల్లా. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ జర్మన్ మెజల్స్ అని చెప్పేసి కూడా అంటామండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐపీసీసీ వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి జిమ్ స్కేయా ఆఫ్ యూకే ఎలక్టెడ్ యాజ్ ద చైర్ ఆఫ్ ఐపీసీసీ. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఐపీసీసీ అంటే ఏంటి చూద్దామండి. ఐపీసీసీ హెడ్గా మనకి జేమ్స్ స్కియా అనే వ్యక్తి, ఇదిగోండి ఫోటోలో చూస్తున్నారు మీరు. సో జేమ్స్ స్కియా అనే వ్యక్తి ప్రెసిడెంట్గా రావడం జరిగిందని చెప్పి చెప్తున్నారండి. సో అతన్ని సో ఐపీసీసీ చైర్ ఇన్ నైరోబీలో ఎన్నుకోవడం జరిగింది అన్నారు. సో ఏంటి సార్ అంటే దీని గురించి ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మీ అందరికీ తెలిసిందేనండి. సో మనకి ఈ యొక్క ఐపీసీసీ గురించి డిస్కస్ చేసే ముందు మనం ఫస్ట్ వచ్చేసరికి యుఎన్ఈపీ గురించి మాట్లాడుకోవాలండి. యుఎన్ఈపీ అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది సార్? దీని హెడ్ క్వార్టర్ అంటే నైరోబీ కెన్యాలో ఉంటుందండి. వీళ్ళు ప్లస్ సో మనకి ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి వీళ్ళు. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక వింగ్ని ఎస్టాబ్లిష్ చేశారండి. అదే ఐపీసీసీ అని చెప్పేసి అంటామండి. ఐపీసీసీ. సో ఐపీసీసీ అని చెప్పేసి అంటాం. యుఎన్ఈపీ అండ్ ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వీళ్ళ ఆధ్వర్యంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఇప్పుడు చూద్దాం. ఏంటి సార్ ఐపీసీసీ అంటే? సో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటామండి. అబ్రివేషన్ గుర్తుంచుకోండి. అసలు మరి ఇదేం చేస్తుంది సార్ అంటే ఏవైతే మానవుడి యొక్క కార్యకలాపాల వల్ల వాతావరణము హాని జరుగుతుందో అలాంటి వాతావరణ పరిస్థితులకి సైంటిఫిక్గా సొల్యూషన్స్ని ఇది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటుందండి. సో అందువల్ల ఇది చేసే పని ఏంటి సార్ అంటే ఏదైతే సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే సైంటిఫిక్ పరంగా ఈ యొక్క వాతావరణానికి సంబంధించినటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో సలహాలు సూచనలు ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? యుఎన్ఈపీకి ఐఎంఓకి ఇస్తూ ఉంటుందని పాయింట్ గుర్తుంచుకోవాలి. ఓకేనండి. అంటే వర్క్స్ టు అడ్వాన్స్ సైంటిఫిక్ నాలెడ్జ్ అబౌట్ ద క్లైమేట్ చేంజ్ కాజ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. సో మానవుని యొక్క కార్యకలాపాల వల్ల
సో ఏవైతే యొక్క క్లైమేట్ చేంజెస్ జరుగుతాయో, వాతావరణ మార్పులు జరుగుతున్నాయో వాటి మీద సైంటిఫిక్గా రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ కింద పనిచేస్తుంటుంది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? కెన్యా, నైరోబీలో ఉంటుంది. సో అందువల్ల దీనికి హెడ్గా ఎవరు వచ్చారు అంటే సో మనకి జిమ్ స్కియా అని చెప్పేసి ఇతను యూకే కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి, అతను హెడ్గా రావడం జరిగింది. సో అందువల్ల గుర్తుంచుకోవాలండి. సో అందువల్ల ఇది గుర్తుంచుకోవాలి. సో ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే యుఎన్ఈపీ కింద పనిచేస్తుంది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే నైరోబీ, కెన్యా. తన హెడ్గా ఎవరు వచ్చారంటే ఇతను అంటే స్కియా. ఈ స్కియా ఎవడు? యూకే కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో అలా గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది సార్ అంటే సో ఈ యొక్క ఐపీసీసీ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది సార్ అంటే మరి ఇది 1988లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది స్విట్జర్లాండ్ జెనీవాలో ఉందండి దీని యొక్క హెడ్ క్వార్టర్. బాగా గుర్తుంచుకోండి. ఇదేంటి సార్ యుఎన్ఈపీ? ఇది వచ్చేసరికి నైరోబీ. సో మనకి నైరోబియా, సో మనకి నైరోబీ అండి, కెన్యా అని చెప్పేసి అంటాం. నైరోబీ, కెన్యా అండి ఇది. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది ఐపీసీసీకి అంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. చూస్తే ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్-3 అంతరిక్ష నౌక బరువు ఎంత అని చెప్పేసి అంటున్నారండి. సో మనం ఏదైతే చంద్రయాన్-3ని సో మనం ప్రయోగించామో సో దాని యొక్క నౌక యొక్క బరువు ఎంత అని చెప్పేసి అడుగుతున్నారండి. సో దీనికి సంబంధించి 3900 కేజీలండి. దీని యొక్క బరువు ఎంత సార్ అంటే 3900 కేజీలు. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి 1 అవర్ కేటాయించండి. సో టైం లేదు క్లాసులు అవన్నీ కాదండి, ఖచ్చితంగా దాని టైము అదే. ఖచ్చితంగా అవి మీ యొక్క విజయానికి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయండి. సో ఖచ్చితంగా కూడా ప్రతిసారి చెప్తూ ఉంటామండి 1 అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించాల్సిందే. సో మనం ఏమైతే ఫ్రీగా మీకు పీడిఎఫ్ రూపంలో కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.